జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరుగా చేస్తుంది. సో ఈరోజు అచ్చవెల్లి గ్రామంలో ఈసీ గంగిరెడ్డి తనయుడు ఈసీ దినేష్ రెడ్డి గారు చేస్తున్నారు. సార్, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఒకవైపు కూటమి పార్టీల కుట్రలు చూస్తున్నాము, కేసులు బైండ్ ఓవర్లే కాకుండా ఈసారి ఏకంగా పోలింగ్ బూత్స్ను కూడా వేరే ఊర్లలో వేసి జంబ్లింగ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. సో మీరేం చెప్తారు? ప్రచారం అయితే బాగానే సాగుతుందండి. ప్రజల సైడ్ నుంచి చూస్తే ప్రచారం బాగా సాగుతుంది. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి చూస్తుంటే ఏ విధంగా ఆపోజిషన్ లేకుండా చేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నిన్ననే వింటున్నాము, ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక గ్రామం నుంచి ఇంచుమించు 50-60% ఓటర్లను పక్క గ్రామం వేసి ఇంచుమించు ఆ గ్రామం 3-4 కిలోమీటర్ల దూరంలో పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఏ విధంగా పోగలుగుతారు ఓటేయడానికి అక్కడికి? ఇప్పుడు మీరు ఓడిపోతారనైనా ఇదంతా చేసేది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇంతగా ఓడించాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ని తప్పుదారులు పట్టాల్సిన అవసరం లేదు. మేము ఇది స్కీమ్స్ కానీ ఇవన్నీ మీరు చెప్పినవి సూపర్ 6 అనేది చెప్పినవి సక్రమంగా నడిపించింటే ఇవన్నీ మీరు చేయాల్సిన పని ఉండేది కాదు కదా. అంతే కదండి. ఇప్పుడు నవరత్నాలు బాగలేవు, సూపర్ 6తో వస్తున్నాము అది ఇదని చెప్పినారు. నవరత్నాలు బాగున్నాయని ఇప్పుడు చాలామంది ప్రజలు చెప్తున్నారు మాతో. సూపర్ 6 అన్నారు, ఏమే కానీ అందట్లేదు. ఇప్పుడు పెన్షన్ అంటున్నారు, పెన్షన్ అప్పుడప్పుడు వస్తుంది. కొందరికి ఇంతకుముందు వచ్చే వాళ్ళకి ఇప్పుడు తీసేసినారు. ఇవన్నీ చూస్తే మేమేమీ చేయము, మేము చేసేది దౌర్జన్యం మాత్రమే. ఇప్పుడు ఏం న్యాయం ఉందండి దీనిలో? మొన్న పార్టీ వాళ్ళను క్యాన్వాస్ చేసి ఎన్నిక వస్తుంటే నలుగురిని, ఇప్పటికీ నాకు తెలిసి 4-5 మందినో పెద్ద లీడర్లనే, ఒక ఎమ్మెల్సీ అతన్ని కూడా రమేష్ యాదవ్ గారిని కూడా, ఇప్పుడు ఎమ్మెల్సీలకు కూడా రక్షణ కల్పించకపోతే మామూలు జనాలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు? ఇదేనా మీ ప్రభుత్వం? అంటే భయపెట్టి ఓటు వేయకుండా చూస్తే మేము గెలుస్తాము అని అనుకుంటున్నారేమో. కానీ పులివెందుల జనాలందరూ కలిసే ఉన్నారండి. ఎక్కడికే కానీ పక్కకి పోయేది ఉండదు. ఒకటి పోలీసులకు మనవి చేసుకునేది, ప్రజలను వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి హెల్ప్ చేయండి, వాళ్ళకు సహాయం చేయండి. అది మీ ధర్మం. పొలిటికల్ పార్టీస్ అని మనం కూడా చూస్తాం. ఎప్పుడైనా కూడా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఓటింగ్ ఎంత పెరగాలి అనేటువంటి చూడాలి. కానీ ఈసారి ఓటింగ్ తగ్గాలి అనేటువంటి ఒక పోకడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పోలింగ్ బూత్స్ మార్చడం ఇవన్నీ అంటే ఓటింగ్ తగ్గాలనేటువంటిదే కనిపిస్తుంది అక్కడ. అంతే కదండి. ఎలక్షన్ కమిషన్ అనేది అది ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసి వచ్చిందే అందుకు, ప్రజలకు ఏ విధంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చేయడమే వాళ్ళ వృత్తి కదా.
వాళ్ళు కష్టపెట్టేసి ఓట్లకు కష్టపెట్టేసి ఓటింగ్ తగ్గించాలనేది అయితే చూడకూడదు కదా. కానీ ఇక్కడ జరుగుతుంది అయితే ఆపోజిట్ జరుగుతున్నట్టుంది. ఏ విధంగా అది సబబు? మీ తండ్రి గారు ఈసీ గంగిరెడ్డి గారు ఇక్కడ పులివెందులో కావచ్చు, చాలా ఆయన వైద్య సేవలు ఎన్నో విశిష్టతమైనటువంటి సేవలు ఇక్కడ అందించారు. మీరు కూడా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఎలక్షన్స్ చూస్తున్నారు. గతంలోకి ఇప్పటికీ ఎలక్షన్స్ అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ను మీరు ఏ విధంగా చూస్తారు? ఈ దాడులు, ఈ సంస్కృతిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 2011లో అండి పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఎలక్షన్లకు వచ్చినప్పుడు అప్పుడు కూడా వేధించినారు. కానీ ఇంత ఘోరంగా అయితే నేను ఎప్పుడు చూడలేదండి. ఈ విధంగా కొట్టించి అప్పుడు కూడా మినిస్టర్లను అందరినీ పంపించినారు 2 నియోజకవర్గాలకు, ఒకటి లోక్సభ, ఒకటి ఎమ్మెల్యే ఎలక్షన్లకు. మినిస్టర్లు అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు కూడా వచ్చి కూర్చోన్నారు. 15 బూతులు అంట. ఇంచుమించు మినిస్టర్లు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే వచ్చి కూర్చోన్నారు. ఏం అవసరం ఉందండి? ఇప్పుడు మేము గెలుస్తామని అని వాళ్ళకి ధైర్యం ఉంటే, ధైర్యం లేకనే కదా ఇదంతా. ఇంకా దానికంటే ఏం చెప్పాలా? కానీ నేను మాత్రం ఒకటి చెప్తా అండి. నేను ఇప్పటికీ 2 ఊర్లు తిరిగిన. ఆ 2 ఊర్లలో కూడా ప్రజలైతే చాలా బాగా స్పందిస్తున్నారు. మేము మంచి నాయకుని కోల్పోయాము, మా దరిద్రం బట్టి ఇట్లా వచ్చిన, మాకు ఇట్లా పట్టింది అని చెప్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, ఈ పిల్లోని తీసుకోండి, మాటలు సరిగా రావు. కానీ మీరే అడగండి, ఏ గుర్తుకు ఓటేస్తారు? ఎవరికి ఓటేస్తాను? మీ దగ్గర వైద్యం తీసుకున్నారు సార్? మా దగ్గరనే తీసుకుంటాడండి. కానీ ఉత్త వైద్యం తీసుకుంటేనే కాదు కదండి, ఇప్పుడు వాళ్ళకి వచ్చే పథకాలు కూడా అవన్నీ కూడా ఇప్పుడు మా దగ్గర వైద్యం తీసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు వాళ్ళకి వస్తుంటే ఆ గవర్నమెంట్కి వేస్తారు కదా. సో ఫైనల్గా మీరు పులివెందుల మండలం మొత్తం ప్రజలకు ఎటువంటి పిలుపునిస్తారు? భయపడకండి, భయపడితే తొక్కాలనే ట్రై చేస్తారు. పులివెందుల ఎప్పుడే కానీ భయపడలేదు, భయపడకూడదు కూడా. సో దయచేసి మీరందరూ భయపడకుండా ఓటు వేయడానికి ముందరికి రండి. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎన్ని కూటమి పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని భయాందోళనలకు గురి చేసినా కూడా పులివెందుల ప్రజలు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఎవరు భయపడకుండా స్వతహాగా వచ్చి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే ఎలక్షన్ కమిషన్, పోలీసులు కూడా ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఆ స్వతంత్రాన్ని, ఆ స్వేచ్ఛను ఇవ్వాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుంది అనేటువంటిది ఈసీ దినేష్ రెడ్డి చెప్తున్నారు. విడిజనలిస్ట్ నారాయణ రెడ్డితో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, పులివెందుల మండలం నుంచి.